నా ఊపిరి నీవే నా Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. యేసయ్య నామమున విచ్చేసిన మీ అందరికీ నేను శుభములు తెలుపుతున్నాను. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. Greetings to you all my dear brothers and sisters. Welcome today Facebook live. సో మీ అందరినీ కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. ప్రభువా ఓ ప్రభువా నీ ప్రభువా ఈ పాట విన్నాక మనము వాక్యంలోకి వెళ్దాం. నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. Praise the Lord. Welcome today Facebook live. Greetings to you all my dear brothers and sisters. Welcome today Facebook live. Thanks for this opportunity given by brother Abhishek, brother Suresh, brother Prabhu Kiran. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ప్రభువా
ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి. హల్లెలూయా, ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. విచ్చేసిన మీ అందరికీ, ఫేస్బుక్ లైవ్ విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఫ్రైడే. మరి ఈరోజు శుక్రవారము, మరి ఈరోజు ఉపవాస దినము. మనము మన యేసయ్య సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. కాబట్టి యేసయ్యని ఆరాధిద్దాం ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. థాంక్ యూ జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓకే, హల్లెలూయా. కాబట్టి మనము యేసయ్యని ఆరాధిద్దాము. నాకు ఎంతో ఇష్టమైన పాట. ఈ పాట పాడుకొని మనము ఆరాధనలోకి ముందుకు వెళ్దాము. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి రండి నాలోకి రండి, రండి రండి నా పైకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి రండి నాలోకి రండి, రండి రండి నా పైకి రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆరాధనకి పూజ్యుడైన మన యేసయ్యని, ఆరాధనకి పూజ్యుడైన మన యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి మనం ఆరాధిస్తున్నప్పుడు పరలోక సన్నిధి మన మధ్యకి దిగి రావాలి. కాబట్టి ఆ విధంగా మనము యేసయ్యని చప్పట్లు కొడుతూ మన మధ్యలోనికి ఆహ్వానిద్దామండి. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా, చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నిన్ను సంతోష గానాలతో ఆలాపిస్తా, సంతోష గానాలతో ఆలాపిస్తా, సంతోష గానాలతో ఆలాపిస్తా. నిన్న నేడు ఉన్నవాడవు నీవు, నిన్న నేడు ఉన్నవాడవు నీవు, ఆశ్చర్య
చేస్తున్నావు. మనసారా పూజించి నిన్ను ఆరాధిస్తా, భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా. సంతోష గానాలతో స్తోత్రాస్తుతి బలులతో, సంతోష గానాలతో స్తోత్రాస్తుతి బలులతో ఆలాపిస్తా, సంతోష గానాలతో ఆలాపిస్తా, సంతోష గానాలతో ఆలాపిస్తా. హల్లెలూయా. మనం ఈ విధంగా ఆరాధిస్తున్నప్పుడు అద్భుతాలు మన మధ్య జరగబోతున్నాయి. మీరందరూ కూడా పరిశుద్ధాత్మని మన మధ్యలోకి ఆహ్వానిద్దామండి. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. ఆరాధనకు పూజుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై, ఆరాధన నీ జాలికై, ఆరాధన నీ స్థితి కొరకై, ఆరాధన నీ కృప కొరకై, ఆరాధన 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 ఆరాధనకు పూజుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులనే మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యం అనుభవించినావే, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యం అనుభవించినావే, హెచ్చించి గణపరచిన ధర్మలాత్ముడా పూర్ణాత్మతో నిన్ను కొనియాడెదన్. హెచ్చించి గణపరచిన ధర్మలాత్ముడా పూర్ణాత్మతో నిన్ను కొనియాడెదన్. నీ మేలులకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులనే మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. హల్లెలూయా. నీవు ఆరాధనగా మొదలు పెడితే, నీవు ఆరాధించడం మొదలు పెడితే ఏమవుతుందంటే సాతాను గుండెలు పగిలిపోతాయండి. నీ పైన ఉన్న అప్పుల కానీ కాలిపోతుంది. నీ పైన ఉన్న వ్యసనం అనే బంధకాలు, తాగుడు కావచ్చు, జూదం కావచ్చు, మధుపానీయాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సమస్య కూడా కాల్చబడతాయి. ఎందుకంటే ఆరాధనలో ఏమి ఉందంటే అద్భుతమైన శక్తి ఉంది. నువ్వు ఆరాధిస్తూ ఉంటే పరలోక దేవదూతలు మన మధ్యకి దిగి వస్తారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవదూతలు మన మీదికి, మన పైకి అద్భుతమైన దిగి వస్తారండి. కాబట్టి ఆ పరలోక సన్నిధిని ఇప్పుడు మనము అనుభవిద్దాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని పరలోక సన్నిధిని యూదా గోత్రపు సింహమైన యేసయ్యని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట్ల దుత్తలతో అగ్నిరథములతో, కోటాను కోట్ల దుత్తలతో అగ్నిరథములతో దేవాతి దేవ రాజాది రాజా నీకే స్వాగతం, నీకే స్వాగతం. దేవాతి దేవ రాజాది రాజా
రాజా నీకే స్వాగతం, నీకే స్వాగతం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. దైవ చిత్తము నెరవేర్చుట కొరకు, దైవ రాజ్యము స్థాపించుట కొరకు సిద్ధపడి ఉన్నాము. విజయ గీతముతో సిద్ధపడి ఉన్నాము. దైవ శక్తితో యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట్ల దుత్తలతో అగ్నిరథములతో రాజాది రాజా దేవాతి దేవానికి స్వాగతం, నీకు స్వాగతం. దేవాతి దేవా రాజాది రాజానికి స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. ఫరో సైన్యము తరుముచున్నది, ఎర్ర సముద్రము పొంగుచున్నది. భయముతో ఉన్నాము, సాగలేకయున్నాము. భయముతో ఉన్నాము, సాగలేకయున్నాము. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. యూదా గోత్రపు సింహమా నీకు స్వాగతం, నీకు స్వాగతం. కోటాను కోట్ల దుత్తలతో అగ్నిరథములతో, కోటాను కోట్ల దుత్తలతో అగ్నిరథములతో దేవాతి దేవా రాజాది రాజనికి స్వాగతం, నీకు స్వాగతం. దేవాతి దేవా రాజాది రాజనికి స్వాగతం, నీకే స్వాగతం. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఓకే, నా మొబైల్ ఏంటంటే యూట్యూబ్ కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఇంటర్నెట్ వైఫై కనెక్షన్. సో యాడ్స్ అనేవి వచ్చాయండి. సో నేను స్టాప్ చేశాను, సో నేను ఆన్ చేశాను. సో డోంట్ మైండ్, ఏమనుకోద్దండి. ఓకే, ఇంకొక పాట పాడుకొని మన వాక్యంలోకి అడుగు పెడదాం. ఎగురుచున్నది విజయ పతాకం అనే పాట పాడుకొని మన వాక్యంలోకి అడుగు పెడదాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే, 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా, ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే. రక్తమే, 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, సిలువ రక్తమే జయం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదుం. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదుం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టిన క్రీస్తు సిలువనే మనము అనుసరించడం. రక్తమే, 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం. యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే, 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 యేసు రక్తమే. రక్తమే జయం, యేసు రక్తమే జయం. రక్తమే జయం,
యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. యేసుని నామమును చరింపగనే సాతానుడి సైన్యము వణుకుచున్నవి. యేసుని నామమును చరింపగనే సాతానుడి సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది. జయము పొందని నామం నమ్మినప్పుడే రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నేను సౌండ్ డిక్రీస్ చేశాను, మీ అందరికి వినిపిస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు వినిపిస్తుంది. యేసయ్యకి స్తోత్రం. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ వన్స్ అగైన్. గ్లోబల్ పీస్ ప్రేయర్ కి విచ్చేసిన మీ అందరికి యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నాను. ఓకే, మనం ప్రార్థన చేసుకొని వాక్యంలో అడుగు పెడదాము. మనము హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ మై లార్డ్. Our Father which art in heaven, thank you Lord, thank you Lord, hallowed be your name, thank you Lord, thank you Jesus, thank you my Master. Father, in the name of the Jesus, Father, we come to your presence. Lord, fill everyone with your anointment. Let the Holy Spirit come. Thank you Holy Spirit God, thank you Lord, thank you Jesus, thank you Lord. Fill all the people here, Father. Do the miracles with them, Father. Use them to glorify your name. Amazing God, you're the Alpha Omega. Thank you Holy Spirit God, thank you Jesus, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord. Let the Abraham blessings, Jacob blessings, Isaac blessings, oh Holy Spirit God, pour upon them, Father. Fill their families with your mighty anointment. Wherever they are right now, Father, let them receive the touch of the Holy Spirit right now, in Jesus' name. Thank you, Jesus. You are our good shepherd. Thank you for being with us. Thank you for being with us, Lord. Thank you, Lord. Thank you, Dad. Thank you, Jesus. Thank you, amazing God, awesome God, ridiculous God. Nothing cannot stand before you. No scheme of man. Oh, Holy Spirit God, every demonic power, mantra power, idol power, I rebuke in Jesus' name. Thank you, Jesus. Thank you, my Master. Thank you, thank you, thank you, thank you for your wonderful mercy. Today we are alive because of your grace, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Dad. Thank you, the Heavenly Father, Jehovah. Jehovah Jireh. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you. Thank you, Lord. Thank you, Lord. స్తోత్రమేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకే నీకే వందనాలు. మా మధ్యకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవా, నీ బంగారు పద వందనాలు చెల్లిస్తున్నాను. చేసిన ప్రతి బిడ్డని దీవించండి, వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చండి. అందరూ కూడా నీ ఆత్మ చేత నింపబడాలి. ఆత్మల కాపరి అయిన యేసయ్య, అయ్యా తండ్రి, నేను తండ్రి ఈ రోజు వీరికి తండ్రి మీరు కాపరిగా ఉండండి అయ్యా. అయ్యా వీరి ఆత్మని తండ్రి నేను తండ్రి దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడయ్యా. వీరి ఆత్మని పతనం చేయాలని చూస్తున్నాడయ్యా. కానీ వీరందరినీ మీరు కాపాడి మీ కృపలో భద్రపరచండి యేసయ్య. వీరి పాపాలను క్షమించండి అయ్యా. వీరిని తండ్రి నేనా తండ్రి నీ రక్త చేత అయ్యా తండ్రి నీ రక్త ప్రోక్షణ వీరి మీద గావించమని వేడుకుంటున్నాం నాన్న. అయ్యా తండ్రి అద్వితీయుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడై భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడివి, నమ్మదగిన దేవుడి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా. ప్రతి బిడ్డని తండ్రి దీవించండి. ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారిని, యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని దీవించండి. వాళ్ళ అవసరాన్ని మహిమలో తీర్చమని వేడుకుంటున్నాం రాజా. నీ బలమైన సన్నిధితోటి ప్రతి బిడ్డని తండ్రి నేనా తండ్రి ఈ రోజు తండ్రి నేనా రక్షించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నేనా తండ్రి ఈ రోజు తండ్రి నేనా తండ్రి నాన్న ఆత్మని పొందుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి రాలేదు అని చెప్పకూడదయ్యా. అందరూ కూడా తండ్రి పరిశుద్ధాత్మ నింపుగల చేత అందరూ కూడా తండ్రి నేనా తండ్రి నీ
వేడుకుంటున్నాను నాన్న. అయ్యా తండ్రి నేను తండ్రి బిడ్డపడుతున్న ఈ వాక్యాన్ని మీరు ఫలింప చేయమని, అయ్యా తండ్రి నేను నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ, అయ్యా తండ్రి నేను తండ్రి అమ్మవారికి సిగ్గు అవమానం కలిగించమని వేడుకుంటూ, నన్ను దశ హెచ్చిస్తూ ఏసా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చూడబోతున్నాము. మనము పార్ట్ 2 లో ఉన్నాము. ఈ రోజు నా కాపరి పార్ట్ 2 చూడబోతున్నాము. ఓపెన్ యువర్ బైబిల్స్, ఓపెన్ చేయండి మీ బైబిల్స్ ని. చూస్తున్నాము నా కాపరి, ఆత్మల కాపరి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆత్మల కాపరి. ఫస్ట్ పీటర్ 2nd chapter 25 verse. ఆత్మల కాపరి ఏం చేస్తారంట? నిన్ను భద్రపరచును. హల్లెలూయా. అంటే యేసయ్య తన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తారంట. వాడేమో గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని వాడు తిరుగుతున్నాడు. అందుకే నేను లోకాశంలోకి వాడు ఈడ్చుకొని పోయాడు. లోకంలో నువ్వు ఉంటే, పాపంలో నువ్వు ఉంటే ఇంకా ఏంటంటే ఇంకా ఏమవుతుంది? నీ ఆత్మని ఏం చేయొచ్చు? వాడు సాతాను ఏం చేయొచ్చు? నీ ఆత్మని ఏం చేస్తాడు? నశింప చేసేస్తాడు, నేను అంతం చేసేస్తాడు. వాడి కోరిక అదే కదా. అందుకే నీకు లోకాశంలోనికి ఈడ్చుకొని పోయాడు. లోక సంబంధమైన ఆనందంలో ఈ రోజు నువ్వు మునిగేలాగా చేస్తున్నాడు. లోకంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంది, లోకంలో ఎంత ఆనందం ఉంది అని చెప్పేసి నిన్ను వాడు మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ పైన వాడు మ్యాజిక్ చేస్తున్నాడు. అది నువ్వు గ్రహించలేక ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, అది మీరు గ్రహించలేక లోకంలో పడిపోతున్నారండి. లోకంలో ఉన్న ఆ మాయగాని మాటలు విని అంతమైపోతున్నారు. ఎంతమంది యంగ్స్టర్స్ లోకంలో పడిపోయి పతనమైపోతున్నారు. డ్రింకింగ్ కి వాళ్ళు అలవాటు అయిపోతున్నారు, ఆల్కహాల్ కి అలవాటు అయిపోతున్నారు, చెడు తిరుగుళ్ళకి అలవాటు అయిపోతున్నారు, చెడు నడతలు నడుస్తున్నారు, యేసయ్యని దుఃఖ పెడుతున్నారు. నీ ఆత్మని కాపరిగా కాచేది ఎవరండి? యేసయ్యనే. హల్లెలూయా. నిన్ను భద్రపరుస్తాడు తన రెక్కల కింద. ఆ రెక్కల్ని పక్కన పెట్టేసి నువ్వు, ఆ యేసయ్య కృపని పక్కన పెట్టేసి నువ్వు లోకంలో ఎంజాయ్మెంట్, లోకంలో భద్రత ఉందని పరుగులు తీస్తున్నావు. అశాశ్వతమైన లోకం గురించి పరిగెడుతున్నావు. అశాశ్వతమైన లోకాశలలో మునిగి తేలుతున్నారు. అన్నిటికీ అలవాటైపోయారు. లోకంలో ఉన్న సమస్తమైన, లోకంలో ఉండేది ఏంటి? భ్రష్టత్వం. లోకంలో ఉండేది ఏంటి? భ్రష్టత్వం, భ్రష్టత్వపు క్రియలు, చండాలమైన అపవిత్రమైన క్రియలు, హేయమైన క్రియలు. యేసయ్య ఎంత దుఃఖపడుతున్నాడు. యేసయ్య అసహించుకునే క్రియలు ఈ లోకంలో ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు నీలో ఉన్నాయి. మళ్ళీ యేసయ్యా నన్ను కాపాడండి, యేసయ్యా నన్ను రక్షించండి, యేసయ్యా నాకు నువ్వే కాపరి అయి ఉండండి అని చెప్తావు. ఏది? పై మాటలే, అంటే పెదాల నుంచే వస్తున్నాయి. అంతరంగంలో నుంచి రావట్లేదు, అంతరంగంలో నుంచి మార్పు రావట్లేదు. నిజంగా యేసయ్య మీద నీకు ప్రేమ ఉందా? నువ్వు నిజంగా యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఈ యేసయ్య నువ్వు నిజంగా ప్రేమిస్తుంటే యేసయ్య దగ్గరికి ఈ రోజు నువ్వు ఎలా రావాలో తెలుసా? అయ్యా నువ్వే యేసయ్య, నా ఆత్మకి కాపరి అయిన దేవుడు నువ్వే. నన్ను భద్రపరచండి, నీ రెక్కల కింద నన్ను భద్రపరచండి. నాకొద్దు ఈ లోకం వద్దు, ఈ లోక మాలిన్యం వద్దు, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం వద్దు, భ్రష్టత్వమైన చూపులు వద్దు, భ్రష్టత్వమైన ఆలోచనలు వద్దు, భ్రష్టత్వమైన కోరికలు వద్దు. ఏది వద్దయ్యా యేసయ్య, నువ్వే నాకు కావాలి అని చెప్పాలి. చెప్పగలుగుతావా? చెప్పగలుగుతావా ఈరోజు యేసయ్యకి ఆ మాట నువ్వు? అయ్యా ఈ లోకంలో ఉండేది
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఈరోజు. ఈ లోకంలో ఉండేదండి ప్రస్తుతమే, ప్రస్తుతపు కార్యాలు, ప్రస్తుతపు చూపులు, ప్రస్తుతపు పనులు, ప్రస్తుతంతో నింపబడేది అసహ్యకరంగా ఉంది. ఎందుకంటే ఈ లోకమంతా కూడా సాతాను ఏలుతున్నాడండి. నిన్ను ఎట్లా బంధించేశాడంటే ఇదే నిజము అని అనుకుంటున్నావు నువ్వు. ఈ లోకంలో నిజమైన ఎంజాయ్మెంట్ ఈ లోకంలోనే ఉంది. ఏసే దగ్గరకు వస్తే ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది? ఎప్పుడు బైబిల్ చదవాలి, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఇదే కదా అనే లోకంలో ఉంటే మనకి నచ్చినట్టు జీవించవచ్చు. ఎలాగ జీవించినా కూడా అడిగేవారు లేరు అని అనుకుంటున్నావేమో. నీ జీవితానికి నువ్వే ఏంటంటే అందుకనుకుంటున్నా, అంతానికి నీకు నువ్వే ఏంటంటే ఓపెన్ చేస్తున్నావే. లోకంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉందో తెలుసా, ఎంత ఆనందం ఉందో తెలుసా అని నువ్వు నీ ఫ్రెండ్స్ కి చెప్తున్నావు. ఏం ఆనందం ఉంది ఈ లోకంలో? ఏం కనిపిస్తుంది ఈ లోకంలో నీకు అంత ఆనందము? అపవిత్రమైన మాటలలో ఉందా ఆనందము? అపవిత్రమైన చూపులలో ఉందా ఆనందము? అపవిత్రమైన ప్రస్తుతమైన చండాలమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఉన్న ఆనందం? దేంట్లో ఉంది ఆనందం నీకు? డబ్బు సంపాదించడంలో ఆనందం ఉందా? ఆ డబ్బు ఒక రోజు ఏం చేస్తుందండి? నిన్ను అంతం చేస్తుంది. ఇల్లు కట్టుకోవడంలో ఆనందంగా ఉన్నావా? పెళ్లిళ్ళు చేసుకోవడంలో ఆనందంగా ఉన్నావా? దేంట్లో ఆనందంగా ఉన్నావు నువ్వు? ఇహలోక ఆనందాన్ని వెతుకుతూ ఉన్నావు నువ్వు. ఆత్మల కాపరి అయిన యేసయ్యని నువ్వు మర్చిపోయి ఉన్నావు. నీ ఆత్మని రక్షించేవాడు యేసయ్యనే. నీ ఆత్మ ఎవరిచ్చారండి నీకు? ఈ ఆత్మని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరిచ్చారు నీకు ఆత్మని? సెలబ్రిటీస్ ఇచ్చారా? లేకపోతే ఈ లోకాధికారి ఇచ్చారా? ఈ లోక ఆశలు, ప్రస్తుతమైన కామ కోరికలు ఇచ్చాయా? ప్రస్తుతమైన వ్యభిచారం, జాగ్రత్తం ఇచ్చాయా? ఎవరిచ్చారు నీకు ఈ ఆత్మని? నీ ఆత్మని వెలిగించిన వాడు యేసయ్యనే. కాబట్టి నీ ఆత్మ యేసయ్య దగ్గరికి చేరాలి. నీ శరీరంలో ఉన్న ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. నీ ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ వేరే చోటికి వెళ్ళకూడదు. నువ్వు పాపంలో ఇలాగనే ఉంటే, నీచమైన కార్యాలలో ఇలాగనే ఉంటే, ఇలాగనే ప్రస్తుతమైన ఆలోచనలో, ప్రస్తుతమైన జీవితంలోనే ఉంటే ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? నాకు పాపమే ఇష్టం, నాకు లోకంలో ఎంజాయ్మెంటే ఇష్టము, లోకంలో ఆనందించడమే నాకు ఇష్టము, లోకరీతిగా నేనే సంతోషంగా ఉంటాను అంటే ఎక్కడికి వెళ్తుంది నీ ఆత్మ? ఎక్కడ అడుగు పెట్టింది నీ ఆత్మ? ఎక్కడికి వెళ్తుంది మీ ఆత్మ? ఈ లోకాధికారి నేను తీసుకొని వెళ్ళి వారి రాజ్యంలో పెట్టుకుంటాడు. ఎక్కడది? నరకం, హెల్, ఫర్నెస్ ఆఫ్ హెల్, అగ్నిగుండంలో, అగ్ని గంధకాలంలో వెళ్ళి కాలాలి. భయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోవాలి. బయటికి రాలేవు ఇంకా, బయటికి రాలేవు ఇంకా. ధనవంతుడు బయటకు వచ్చాడా? ధనవంతుడు బయటకు వచ్చాడా? రాలేదు. కేకలు వేస్తున్నాడు కాపాడమని. ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేదు. చెప్తున్నా, లాజరుతో అంటున్నాడు, అయ్యా లాజరు నన్ను కాపాడయ్యా, అయ్యా నన్ను రక్షించయ్యా అంటున్నాడు. ఏమైంది? రక్షించగలరా? రక్షించలేడు. ఎవరు రక్షించలేరు. నువ్వు ఆ చీకటిలోకి వెళ్ళిపోతే నేను ఎవరు కూడా కాపాడలేరు. అంతకు ముందే ఈ రోజు నువ్వు మేలుకోవాలి. ఏముంది అశాశ్వతమైన ఈ లోకంలో, అశాశ్వతమైన ఈ జీవితంలో? ఉన్నది ఒక్క జీవితం. మనకి 10 జన్మలు 7 జన్మలు లేవు, ఒకటే జన్మ. ఇదే మానవ జన్మ, ఇది ఒకటే జన్మ. ఓన్లీ వన్ లైఫ్, ఒకటే జీవితం. ఈ జీవితాన్ని యేసయ్య పాదాల కింద సమర్పించండి. ఏమి వస్తుంది ఆ అడల్ట్ మూవీస్ చూస్తే? లైంగికమైన సినిమాలు. ఏమి వస్తుంది ఆ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తే? ఏమి వస్తుంది? వాడెవడో నవ్వుకుంటా లోకంలో యూట్యూబ్లలో ఎగతాళిగా మాట్లాడతా అతన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటే అవి చూసి నువ్వు నవ్వడం ఏంటి? సిగ్గు అనిపించట్లేదా? సిగ్గుగా లేదా నీకు? వారు చేసే పాపం క్రియల్ని చూసి నువ్వు ఆనందిస్తున్నావే, వారు వేసే కుళ్ళు చోకులు చూసి నువ్వు ఆనందిస్తున్నావే, వారు
వస్తుంది, జాగ్రత్త. యేసయ్య ఎంత బాధపడుతున్నా ఒకసారి ఆలోచించావా నువ్వు? ఆత్మని రక్షించిన వాడు ఎంతగా బాధపడుతున్నాడు, ఎంతగా నువ్వు పరలోకానికి వెళ్ళాలని యేసయ్య ఏం చేశారండి? సిలువ త్యాగం చేశారు. హల్లెలూయా. నీకోసం ప్రాణం పెట్టాడు, నీ ఆత్మని రక్షించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు ఈరోజు? నీ ఆత్మని ఏం చేస్తున్నావు? సృష్టికర్త అయిన యేసయ్యకి సమర్పించకుండా లోకాధికారికి సమర్పించావే. ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయంగా ఉందా? ఎంత బాధపడుతున్నాడు యేసయ్య ఆలోచించావా నువ్వు? ఏమి అపవిత్రమైన క్రియలు చూడకపోతే, అపవిత్రమైన పోస్టర్స్ పెట్టుకోకపోతే, అపవిత్రమైన క్రియలలో అలవాటు పడిపోతే నీ కళ్ళు ఉండలేకపోతున్నాయా? నీ కాళ్ళు ఉండలేకపోతున్నాయి, నీ చేతులు ఉండలేకపోతున్నాయా? నీ కళ్ళు ఇచ్చింది ఎవరు? యేసయ్య. నీ చేతులు ఇచ్చింది ఎవరు? యేసయ్య. నీ కాళ్ళు ఇచ్చింది ఎవరు? యేసయ్య. నీ శరీరంతో నువ్వు యేసయ్యని మాత్రమే కనపరచాలి. నీ చూపులతో నిన్ను చూస్తున్నప్పుడు ఇంటర్నెట్లలో ఏం చూస్తున్నావు నువ్వు? ఎలాంటి ప్రశాంతమైన క్రియలు చూస్తున్నావు నువ్వు? వాక్యం ఒకసారి వింటారు యూట్యూబ్ లో, తర్వాత వాక్యం వదిలేసి ఎలాంటి చండాలమైన దృష్టాలు చూస్తున్నారండి. నీకు అనిపించట్లేదా కొంచెం కూడా? అరే యేసయ్య చూస్తున్నాను నన్ను, అయ్యో నేను పాపం చేస్తున్నానే, అయ్యో నేను మోపు చూపులు చూస్తున్నాను, అయ్యో నేను సినిమాలు చూసి ఆనందిస్తున్నాను, అయ్యో నేను సీరియల్స్ చూసి ఆనందిస్తున్నాను. యేసయ్య చూసి ఎంతగా బాధపడుతున్నాడో, అరే యేసయ్య ఇంత దుఃఖపడతాడు. ఒక్కసారి కూడా ఆ యేసు ప్రేమ నీకు గుర్తు రాలేదా? ఆత్మల కాపరి నీకు గుర్తు రాలేదా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని మరి దావీదు చెప్పిన మాట నీకు గుర్తు రావట్లేదా? ఆత్మల కాపరి అయిన దేవుడిని తోడైనాడని మర్చిపోయినావా ఈరోజు? అశాశ్వతమైన లోకంలో ప్రస్తుతమైన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి మునిగిపోయి లోకంలో ఎంజాయ్మెంట్ ఉందనుకొని చెప్పి ఆనందిస్తున్నావే. లోకంలో ఎంజాయ్మెంట్ లేదు, లోకంలో ఎంజాయ్మెంట్ లేదు. ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ అంతా కూడా పనికి మారిన చండాలమైన అపవిత్రమైన ఎంజాయ్మెంట్. దేనిలో ఎంజాయ్మెంట్ లేదు. ఎవరు నీకు ఆనందాన్ని ఇవ్వలేరు, నీ ఫ్రెండ్స్ నీకు ఆనందాన్ని ఇవ్వలేరు. నువ్వు చూస్తున్న ఆ భయంకరమైన అపవిత్రమైన ఆ పనికి మారిన సినిమాలు సీరియల్ నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. నువ్వు చూస్తున్న మోపు చూపు నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. నువ్వు చేసే కార్యాలు అది ఏదైనా కావచ్చు, లోక సంబంధమైన ఫ్యాషన్స్ వేసుకొని ఆనందించడం వల్ల నీకు ఆనందం లేదు. దేంట్లో నీకు ఆనందం లేదు. నీ ఆత్మకి తృప్తి దేంట్లో లేదు, నీకు తెలుసుకోవాలి. నీ ఆత్మ యేసయ్య ఆత్మతోటి ఏకమైనప్పుడు, యేసయ్య రూపాంతరంలోకి వచ్చినప్పుడే నిజమైన ఆనందం. దావీదు యేసయ్య స్వారూప్యంలో ఉన్నాడు, గ్రహించాలి. తప్పులు చేశాడు, తప్పు చేశానే కాదన్నది, కానీ దావీదు మహారాజు గ్రహించాడు, తన పాపాన్ని సరిదిద్దుకున్నాడు. అందుకే యేసయ్యకి అతను ఏమయ్యాడంటే హృదయానుసారుడయ్యాడు. అలాగే జీవించాలి నువ్వు. ఎలాగ నువ్వు ఆత్మల కాపరైన యేసయ్యని మర్చిపోతావు? ఎలాగ నువ్వు మర్చిపోతున్నావు యేసయ్యని ఈరోజు నీ జీవితంలో? నీకు జీవితాన్ని ఇచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఈరోజు నేను నిలబెట్టి ఏ తెగులు నీకు సమీపించదని వాగ్దానం చేసిన ప్రకారము ఈ లైలో ఉన్న వారందరినీ కాపాడుతున్నాడు యేసయ్య. ఈరోజు ఆ యేసయ్యని మర్చిపోయి ఏమవుతుందిలే లోకంలో ఎంజాయ్ చేస్తే, ఏమవుతుందిలే కొంచెం ఆ క్లబ్స్ కి వెళ్తే, ఆ మూవీ థియేటర్స్ కి వెళ్తే ఏమవుతుందిలే, ఏమైతే డ్రింకింగ్ చేస్తే ఏమవుతుంది, స్మోకింగ్ చేస్తే ఏమైతుంది, పేక్ ఆడితే ఏమైతుంది, నా భార్యను మోసం చేస్తే ఏమైతుంది, నా భర్తని మోసం చేస్తే ఏమైతుంది, సృష్టికర్తైన దేవుణ్ణి మరి మోసం చేస్తే ఏమైతుంది? ఏం కాదు. వెళ్ళి రేపు పొద్దున యుగ యుగాలు కారాల్సిందే. యాక్సిడెంట్ అయి నువ్వు చనిపోయావనుకో, నువ్వు సపోజ్ నువ్వు ఈరోజు యాక్సిడెంట్ అయి చనిపోయావు, బైక్ యాక్సిడెంట్ అయి కానీ, కార్ యాక్సిడెంట్ అయి కానీ, ట్రైన్ యాక్సిడెంట్ అయి కానీ, ఏరోప్లేన్ యాక్సిడెంట్ అయి చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆలోచించావా? క్రిస్తు చెప్పినంత మాత్రాన, క్రైస్తవుడు చెప్పినంత మాత్రాన పరలోక రాజ్యానికి డైరెక్ట్ గా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అంత ఈజీ కాదు. ఆత్మల కాపరి నీ హృదయంలో ఉండాలి, నిన్ను ఏలాలి, నిన్ను భద్రపరచాలి. నువ్వు యేసయ్య రెక్కల క్రిందికి రావాలి, నిన్ను భద్రంగా. ఎలాగ యేసయ్య నువ్వు ఏం
జీవించాలంటే యేసే ప్రతి విషయంలో కూడా లోబడి జీవించాలి. నేను జీవించాను యేసయ్యా, నేను ఇలాగనే ఉంటాను యేసయ్యా అంటే ఉండు అంటాడు. యేసయ్య ఎవరిని బలవంతం చేయడు, నువ్వు ఇలాగ ఉండు అలాగా ఉండు అని చెప్పడు. ఇష్టం నచ్చినట్టు ఉండు అంటాడు. తర్వాత ఏమైతుంది, ఒకరోజు నువ్వు కాలుతావు. ఓ నరకంలోకి వెళ్ళి కాలి, యేసయ్యా రక్షించండి, యేసయ్యా నన్ను కాపాడండి, అయ్యా యేసయ్యా నన్ను క్షమించండి, అయ్యా నేను ఈ లోకంతో కాంప్రమైజ్ అయి అబద్ధాలాడాను, నేను ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంతో సినిమాలు సీరియల్కి అలవాటు పడ్డాను, అయ్యా నేను ఈ లోకంలో కాంప్రమైజ్ అయిపోయి నా భార్యకి నా భర్తకి నా పిల్లలకి మోసం చేశాను, అయ్యా ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి నేను ఐడల్ వర్షిప్ చేశాను, అయ్యా నన్ను క్షమించండి యేసయ్యా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు, రా బిడ్డ రా 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 పక్కన వచ్చేయి అంటాడా? అంటాడా యేసయ్య? అనడు. నీకెంతో సమయం ఇచ్చారు, ఎంతో మంది సేవకులతో మాట్లాడించారు, ఎంతో మంది ప్రవక్తలు నీతో మాట్లాడారు, వాక్యం చేత నీతో నేను మాట్లాడాను, అయినప్పటికీ నీకు మార్పు రాలేదు. నామకార్థ క్రైస్తవుడుగా నామకార్థ క్రైస్తవురాలుగానే ఉండి పాపాన్ని నువ్వు ఎంతగానో ప్రేమించి నన్ను ఎన్నోసార్లు దుఃఖపెట్టావు కాబట్టి ఎవరో నాకు తెలియదు అంటారు యేసయ్య. అది ఇష్టమా నీకు? అలా అనిపించుకోవడం ఇష్టమా? ఎందుకంటే ఈ పాపిష్టిక బతుకు, ఎందుకు ఇట్లాంటి పాపంలో మునిగి తేలుతున్నారు? బయటికి రండి. ఏమీ లేదు ఈ పాపిష్టి జీవితంలో, ఈ పాపపు క్రియలలో ఉంటే ఏమీ ఉండదు నీకు. తాత్కాలికమైన టెంపరరీ ఎంజాయ్మెంట్ ఓన్లీ, ఇట్స్ నాట్ ద పర్మనెంట్ ఎంజాయ్మెంట్. టుడే యు మస్ట్ అండర్స్టాండ్ దట్, టుడే యు హావ్ టు రిపెంట్. ఏమీ లేదు ఈ లోకంలో, అశాశ్వతమైంది ఈ లోకము. ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంలో బతకాలని ఈ లోకానికి ఎందుకు అలవాటు అయిపోతున్నావు? ఈ లోకమైన ఉప్పై బతకాలని యేసయ్య నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈ లోకానికి మరి ఏంటి, మీరు వేరే జీవించాలి. వారితో కలిసి నువ్వు లోకంలో మునిగిపోతే క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఎంతమంది అవిశ్వాసులుగా ఉన్నారు ఈ రోజు, ఎంతమంది ప్రస్తుతమైన కోరికలతో ఉన్నారు ఈ రోజు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిజంగా యేసయ్య ఉన్నాడా? ఆత్మల కాపరి ఈ రోజు నీ జీవితంలో ఉన్నాడా? ఎంతకంత అసహ్యకరమైన క్రియలు. యూట్యూబ్ సెల్లు తీసుకుంటే యూట్యూబ్ లో చండాలమైన క్రియలే చూడాలి నువ్వు. ఒక పక్క వాక్యం వింటావు, మళ్ళీ పాపాన్ని చూస్తావు. ఒక పక్క వాక్యం వింటావు, సినిమా పాటలు వింటావు, మళ్ళీ ఒక పక్క వాక్యం వింటుంటావు, అబద్ధాలు చెప్పకూడదున్నాయని వింటుంటావు, మళ్ళీ అబద్ధాలు చెప్తావు. ఒక పక్క ఫ్యాషన్ ఉండకూడదని మళ్ళీ ఫ్యాషన్ గుంటావు. ఇది కరెక్టా? ఇది కరెక్ట్? ఒక పక్క మోపు చూపు చూడకూడదున్నాయనా అని చెప్తుంటే మేము మళ్ళీ ఇక్కడ మోపు చూపులే చూస్తావు. సెక్స్ స్టార్ట్ చేయగానే సెక్స్ స్టార్ట్ చేస్తావు. ఫేస్బుక్, సోషల్ మీడియా ఇప్పుడు అంతే కూడా ప్రశాంతంలో నింపబడింది. అవన్నీ నువ్వు చూసుకుంటావు, ఎంజాయ్ చేస్తున్నావు. ఇంటర్నెట్ యేసే కోసం యూజ్ చేయండి. ఈ ఇంటర్నెట్ యేసే కోసం యూజ్ చేయండి. ఇలాగా లైవ్లలో ప్రసంగించండి. మీకు ఇచ్చిన యేసయ్య తలాతులు బట్టి ఆరాధించండి. ఆరాధించే వర్షిపర్స్ కూడా ఆరాధిస్తున్నారు, కానీ బయటికి వచ్చిన తర్వాత పాపంలో మునిగి తేలుతున్నారు. బోధించే వారు కూడా పడిపోతున్న స్థితిలో ఉన్నారు, పాపంలో చిక్కుకుంటున్నారు. ఎలా ఉన్నారు ఈరోజు క్రిస్టియానిటీ? యేసయ్య ఎంత దుఃఖపడుతున్నాడో ఆలోచించావా నువ్వు? ఆలోచించా. ఒకసారి నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అరే నేను ఎంతగా యేసయ్య దుఃఖ పెడుతున్నాను నా క్రియల ద్వారా. నువ్వు చెప్పే చిన్న అబద్ధానికి యేసయ్య ఎంత దుఃఖపడతాడు. నువ్వు చూసే పనికి మాలిన వ్యర్థమైన చూపులు యేసయ్య ఎంత బాధపడతాడు. ఏమా చూపులు చూడకపోతే ఎందుకు ఆ పనికి మాలిన అపవిత్రమైన లోకంతో స్నేహం చేయకపోతే ఏమైతుంది నీకు? చచ్చిపోతావా నువ్వు ఆ లోకంతో స్నేహం చేయకపోతే? లోకంలో బయట సెలబ్రిటీస్ చూడకపోతే చచ్చిపోతావా? బ్రతకలేవా వాళ్ళు? లేకపోతే వాళ్ళు మనుషులే. సెలబ్రిటీలందరూ వాళ్ళు మనుషులే. వాళ్ళు కూడా యేసయ్య పుట్టించిన వాళ్ళే. వాళ్ళు కూడా చాలా మంది తెలుసుకొని బయటకు వచ్చేస్తున్నారు, హీరో హీరోయిన్లు. కానీ నువ్వు మాత్రం మారడం లేదు. వాళ్ళు మారుతున్నారు, నువ్వు మారడం లేదు. నీతో మాట్లాడుతున్నాడు. ఎంత వ్యక్తమైన జీవితంలో ఉన్నావు, ఎంత పాప క్రియలలో ఉన్నావు నువ్వు.
వస్తుందని వెంట ఏది రాదు. ఆత్మల కాపరైన యేసయ్య ఈ రోజు నీ జీవితంలోనికి రావాలి. నీ ఆత్మని రక్షించేది యేసయ్య మాత్రమే. నీకు నిత్య జీవం ఇచ్చేది యేసయ్య మాత్రమే. పరలోకానికి మార్గం, సత్యం, జీవము అయి ఉన్నది యేసయ్య మాత్రమే. ఆ సత్యమైన నిజమైన దేవుడి దగ్గరికి, జీవం కలిగిన యేసయ్య దగ్గరికి ఈ రోజు నువ్వు రావాలి. నేను రాను అంటే, నేను ఇలాగనే జీవిస్తాను అంటే జీవించు. నీకు నచ్చిన స్వతంత్రం వెతుక్కొని జీవించు. ఒక రోజు నువ్వు వెళ్తున్న స్వతంత్రము, ఒక రోజు నువ్వు వెళ్తున్న ఫ్రీడమ్, ఇట్ విల్ కొలాప్స్ యు వన్ డే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక రోజు అది నిన్ను అంతం చేసేస్తుంది. All the worldly rejoicement will be destroy you one day. ఒక రోజు లోకమంతా లోకంగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, అది నిన్ను అంతం చేస్తుంది. Be careful. Let's see the word of God. నేను వాక్యం చూద్దాం. First Peter 2nd chapter 25 verse. ఏముంది ఇక్కడ? ఫస్ట్ పీటర్ చూసామా? ఫస్ట్ పీటర్ 2nd chapter 25 verse. ఏముంది ఇక్కడ? ఎవరు చెప్తారా? నేనే చదవాలా? ఓకే. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు దారి తప్పావు నువ్వు, ఒకప్పుడు దారి తప్పావు. ఇప్పుడు కూడా తప్పుతున్నారు చాలా మంది, రాంగ్ పాత్ లోనే ఉన్నారు. అట్లే గొర్రెలు ఎట్లాగా దారి తప్పుతాయో అట్లా దారి తప్పారంట. కానీ ఇప్పుడు మీరు ఎవరిని తెలుసుకోవాలి, ఎవరి ఇష్ట ప్రకారం నడవాలి, మీ జీవితము ఎలాగ ఉండాలి, ఎవరి వేళ వెళ్ళాలి, ఎవరికి మీరు ఓపెన్ చేయాలి అంటే ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇప్పుడు మీ ఆత్మల కాపరైన అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరైనా ఎవరి వైపుకు మళ్ళీ ఉన్నారు? మీరందరూ ఎవరి వైపు తిరిగి ఉన్నారు? ఇప్పుడంతా యేసయ్య వైపుకు తిరగాలి. ఇప్పుడు యేసయ్య వైపు చూడాలి. ఆత్మల కాపరి యేసయ్యని ఎవరో కాదు. ఆత్మల కాపరి ఏ సేవకుడు కాదు, సేవకురాలు కాదు, ఏ ప్రసంగికుడు కాదు, ఏ ప్రవక్త కాదు, ఏ అపోస్తలుడు కాదు, ఎవరు కాదు, మేము కాదు. ఆత్మల కాపరి ఒక్కరే, అది యేసయ్యనే. యేసయ్య చెప్పిందే మేము ఇక్కడ బోధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో అదే మీకు వినిపిస్తుంది. ఎక్కడున్నారంటే ఒకప్పుడు తప్పిపోయినారు, కానీ ఇప్పుడు యేసయ్యని మీరు తెలుసుకున్నావు. నువ్వు యేసయ్యని, సంతోషమే. యేసయ్య లోక రక్షకుడని, యేసయ్యనే మార్గం, సత్యం, జీవం అని నీకు అన్ని తెలుసు. కానీ అన్ని యేసయ్య కావాలి, మళ్ళీ పాపం కావాలి. అది ఎలా కుదురుతుంది? రెండు గుణాల పైన స్వారీ చేయొచ్చా? రెండు యజమానులకి దాసుడుగా ఉండగలుగుతావా? ఉండలేవు. ఉంటే లోకంలో ఉండు, లేకపోతే యేసయ్య దగ్గరికి అన్నారా? అట్లా కాదు, నాకు లోకమే కావాలా, నేను లోకంలోనే ముడిగి తేస్తాను, నాకు గొర్రెల కాపరి అక్కర్లేదు, నాకు ఆత్మల కాపరైన యేసు అక్కర్లేదు అంటే వెళ్ళిపో. నీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపో. ఒక రోజు నువ్వు తెలుసుకుంటావు. మేఘాలుడైన యేసయ్య మేఘాల పైన వచ్చినప్పుడు నువ్వు చూస్తావు. ప్రతి నేత్రము యేసయ్యని చూస్తుంది. రొమ్ము కొట్టుకుంటారు. యేసయ్యని చంపిన వారు కూడా ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఈయననా మేము సిలువ వేసింది అని ఇజ్రాయేల్ ప్రజలు కేకలు వేస్తారు. మెస్సయ్యనా మేము సిలువ వేసింది అని గుండెలు బాదుకుంటారు. అప్పుడు నువ్వు కూడా బాదుకుంటావు. ప్రయోజనం లేదు బాదుకున్నా. అప్పుడు నువ్వు రొమ్ము కొట్టుకుంటా, అయ్యా యేసయ్యా వచ్చేసావా, అయ్యో నేను అబద్ధాలు చెప్పానే. అప్పుడు వరకు వస్తుంది నీకు, అయ్యో నేను సినిమాలు చూసానే, అయ్యో నేను సీరియల్స్ చూసానే, అయ్యో నేను మోపు చూపులు చూసానే, అయ్యో నేను మొబైల్ అపవిత్ర క్రియలు చేశానే, అయ్యో నేను లెస్బియన్ గా జీవించానే,
తీర్పే, ఇంకా ఏమీ లేదు. మారమని ఇప్పుడే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయంలో మారాలి. ఎక్సెస్ మారాలి, ఎల్డెస్ మారాలి. నిజమైన క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుని ధరించి జీవించాలి. ఆత్మల కాపరిని ఈ ప్రపంచానికి నువ్వు పరిచయం చేయాలి. ముందు నువ్వు మారవలసి పొందితేనే కదా నీ ఫ్రెండ్స్ కి ఆత్మల కాపరైన యేసయ్యని పరిచయం చేయగలుగుతావు. నువ్వు ముందు పరిశుద్ధురాలుగా జీవిస్తేనే కదా యేసయ్యకి నువ్వు పరిచయం చేయగలుగుతావు. వారిని నువ్వు జీవించకుండా నువ్వే లోకంలో వారికంటే ఎక్కువగా మునిగిపోయి లోకంలో ఎంజాయ్మెంట్ వెతుక్కుంటూ ఉంటే ఏం పరిచయం చేస్తారండి మీరు? ఏం పరిచయం అంటే ఏం పరిచయం చేస్తారు? ఇంకా మీరు యేసయ్యని ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు? మీరు నీ జీవితమే సరిగ్గా లేదు, నీ బ్రతికే సరిగ్గా లేదు, నువ్వే పాపంలో ఉన్నావు. నువ్వే అన్యుల కంటే రోత జీవితం, భయంకరమైన పాప జీవితం జీవిస్తారు. అన్యులు యేసయ్యని తెలుసుకుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళరు, వాళ్ళు కరెక్ట్ గా స్టాండ్ అవుతారు. సినిమాలు సీరియల్ అన్ని మానేస్తారు. అబద్ధాలు, మోసాలు, దొంగతనం, లంచము, హేట్, ఈ సమస్తాన్ని లోకం ఫ్యాషన్స్ అన్ని మానేస్తారు. పరిశుద్ధురాలుగా జీవిస్తారు. మన క్రైస్తవ బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే లోకం కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి. ఇది కరెక్టేనా? లోకమంతా ఆనందాన్ని ఇస్తున్నా నీకు, లోకమంతా సంతోషాన్ని ఇస్తున్నా నీకు, లోక మర్యాదను అనుసరిస్తే అంత ఆనందంగా ఉన్నా నీకు. మరి పరలోక రాజ్యాన్ని, మరి పరలోక రాజ్యానికి వెళ్తావా? ఈరోజు ఈ సెకండ్ ఇప్పుడు వచ్చానండి యేసయ్య, ఇప్పుడు వచ్చాడు అనుకున్నా బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పుడు యేసయ్య వచ్చాడు. నువ్వు ఎత్తపడతావా? నువ్వు ఎత్తపడతావా? నువ్వు ఎత్తపడతావా? అలాగ జీవిస్తున్నావా? నువ్వు ఎత్తపడే స్థితిలో ఉన్నావా? అసలు ఆ కడుపుల శబ్దము వినగలుగుతారా? గురు శబ్దం వినగలుగుతారా? ఎక్కడ వింటావు? సెల్లులో దయ్యం సినిమాలు చూసుకుంటా, సెల్లులో దయ్యం గేమ్స్ ఆడుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటే బతుకు, మోసం చేసే బతుకు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? పరాయి స్త్రీని మోపు చూపులు చూసేది, పరాయి అబ్బాయిని మోపు చూపులు చూసేది, వ్యభిచారము, జాగ్రత్త కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆ శబ్దం వినగలుగుతావా అసలుకి నువ్వు? ఆ శబ్దం వినగలుగుతావా? లీలా బషియర్ అలియరా బాబా రికా బాబా ఓని బాబా బాబా, ఆ శబ్దం నువ్వు వినగలుగుతావా? అపవిత్రమైన చండాలమైన అదంతా మూవీస్ చూస్తూ ఉంటే ఆ శబ్దం నువ్వు వినగలుగుతావా? అపవిత్రమైన లెస్బియన్ చాట్స్ చేస్తూ ఉంటే నువ్వు ఆ శబ్దం వినగలుగుతావా? అపవిత్రమైన లోకంలో మునిగిపోయిన ఆ టైంలో పబ్ లో అందరి మగ పిల్లలతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటే సహోదరి, నువ్వు ఆ శబ్దం వినగలుగుతావా? వినగలుగుతావా? ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, కామెంట్ ఇవ్వట్లేదు, బట్ లైక్ మాత్రం చేస్తున్నారు. ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. వినగలుగుతావా నువ్వది? కెన్ యూ హియర్ దట్ వాయిస్ ఆఫ్ ప్రొఫెట్? వినగలుగుతావా? ఆ పూర్ణ శబ్దాన్ని మీరు వినగలుగుతారా? నేను వింటాను అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎవరు లేరు. ఎందుకంటే మనకి లోకము కావాలి, మళ్ళీ యేసయ్య కావాలి. లోకంలో ఎంజాయ్మెంట్ కావాలి, మళ్ళీ యేసయ్యలో కూడా ఎంజాయ్మెంట్ కావాలి. ఆత్మల కాపరి కావాలి, మళ్ళీ లోకంలో ఉండే ఎవరో మోసగాడు కూడా కావాలి. ఇది కరెక్ట్ కాదు క్రిస్టియానిటీకి. అందుకే క్రైస్తవులు చాలా మంది ఏంటంటే, ఎందుకంటే క్రైస్తవులు ఇట్లా ఉన్నారు కాబట్టి అన్యులు కూడా వేలెత్తి చూపిస్తున్నారు అలాంటి జీవితాలు. ఎందుకు? వారు అబద్ధాలు చెప్తే నువ్వు అబద్ధాలు చెప్తావు, వారు పేకాడితే నువ్వు పేకాడతావు, వారు చండాలమైన సినిమా పాటలు వింటే నువ్వు సినిమా పాటలు వింటావు, వారు చండాలమైన కార్యాలు చేస్తే నువ్వు కార్యాలు చేస్తావు. ఏం తేడా లేదు. పందికి అలాగనే క్రైస్తవుడికి ఏం తేడా లేకుండానే అవుతుందండి. పంది కూడా తన స్వభావం మార్చుకోదు. దానికి స్నానం చేపించి బట్టలు వేసినా మళ్ళీ వెళ్ళి బుద్ధలోనే పొందుతానంటుంది. అలాగా క్రైస్తవుడు కూడా, క్రైస్తవురాళ్ళు కూడా అలాగనే ఉన్నారు చాలా మంది. నేను అందరినీ అనడం లేదు, కొంతమందిని అంటున్నాను. కొంతమంది నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, యేసే కోసం జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ 99% లో 1% మాత్రమే నిజంగా యేసే కోసం నిలబడుతున్న క్రైస్తవురాళ్ళు ఉన్నారు. యవనస్తులు కూడా లోకంలో మునిగి తేలుతున్నారు. యవనస్తులే కాదు, ఎల్డర్స్ కూడా లోకంలో మునిగి తేలుతున్నారు. ఆత్మల కాపరి అయిన నా యేసయ్యని మర్చిపోయి, ఆయన నిన్ను భద్రపరుస్తారని మర్చిపోయి
నువ్వు ఆనందిస్తున్నావు. ఇదే నా క్రైస్తవుడు అంటే, ఇదే నా క్రైస్తవురాలంటే అందుకే నా యేసయ్య ఈ లోకాన్ని నువ్వు పంపించింది. ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి ఈ లోకంలో నువ్వు పుట్టింది కాదు. ఈ లోకంలో నువ్వు ఎందుకు పుట్టావని చెప్పాను నేను ముందుగానే చెప్పాను కదా. దేవుడి యేసయ్య ప్రణాళిక అనే టాపిక్ లో నేను చెప్పాను కదా ఎందుకు పుట్టావు. ఈ లోకంలో యేసయ్య సువార్తను ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, దుఃఖ ప్రాంతులని ఓదార్చడానికి ఈ లోకంలో నువ్వు పుట్టావు. మరి చేస్తున్నావా ఆ పని? ఆత్మల కాపరి అయిన యేసుని హృదయంలో చేర్చుకొని ఉన్నావా? నీ ఆత్మ ఈ రోజు రక్షింపబడుతుందా లేదా? నీ ఆత్మ రక్షణలో లేని రోజు, ఈ రోజు నీ ఆత్మ రక్షణలో లేదు. నీ ఆత్మ రక్షణలో ఉందని ఎవరితో చెప్పగలుగుతారా? బాప్తిజం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా నువ్వు? బాప్తిజం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. యేసు రక్తంలో కడగబడాలి. నువ్వు ఈ పాపాలని కూడా యేసు రక్తంలో కడగబడాలి. పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా జీవించాలి. క్రీస్తు రూపాంతరంలోనికి రావాలి. యేసయ్య రూపాంతరంలోనికి నువ్వు రావాలి. యు మస్ట్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో యేసయ్య వాక్యాన్ని అప్లై చేసుకోవాలి. వాక్యం ప్రకారము జీవించాలి. ఆ వాక్యం నాకు కాదులే, ఆ వాక్యం వేరే వాళ్ళకిలే, ఆ ఆత్మల కాపరి నాకు కాదులే, వేరే వాళ్ళకిలే, ఆత్మల కాపరి సేవకులకు మాత్రమే ఉంటాడులే, సేవకురాలికి మాత్రమే ఉంటాడులే, మాకెందుకు అక్కర్లేదులే, వాళ్ళు చెప్పింది మేము వింటాంలే, అంతేలే అనే మాటలు వద్దు. అలాంటి సాకులు మనకు వద్దు. ఇంకా ఆత్మల కాపరి, అందరికీ ఆత్మల కాపరి. ఎవరు ఆత్మల కాపరి? యేసయ్య. యేసయ్యనే. అంటే ఆ యేసయ్య రావాలి రోజు నీ జీవితంలోనికి. ఆత్మల కాపరి నీ జీవితంలోనికి వస్తే నీ ఆత్మ భద్రంగా ఉంటుంది, నీ జీవితం భద్రంగా ఉంటుంది. నీ ఆలోచనలు, చూపులు, మాటలన్నీ కూడా యేసయ్య ఆధీనంలో ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు అబ్రహాం లాగా దీవింపబడతావు, యేసేపు లాగా దీవింపబడతావు, పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా నువ్వు దీవింపబడతావు. బ్లెస్ అవుతావు నీ జీవితంలో. యేసయ్య అడుగు జాడలో నడిచే వాళ్ళందరూ కూడా బ్లెస్ అవుతారండి. లోకంలో నడిచే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ బ్లెస్ అయినట్టు అనుకుంటుంటారు, కానీ అందరూ కూడా లోకాధికారి సాధీనంలో ఉన్నారు కదా, లోకాధికారి అథారిటీలో ఉన్నారు కదా. అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఫర్నెస్ ఆఫ్ ద హెల్, నరకాగ్నిలోకి, పాతాళంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఈరోజు యేసయ్య మాటలు వింటున్నాము. ఆత్మల కాపరైన దేవుడి రోజు నీ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఆయన్ని ఇంటికి నువ్వు ఏంటంటే కాపరిగా చేసుకోవాలి. యేసయ్యని నీ హృదయానికి కాపరిగా చేసుకోవాలి. నీ ఆత్మకి కూడా యేసయ్యని కాపరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో ఈ లోకంలో ఉండే అశాశ్వతమైన సమస్తము కూడా, ఏమది శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి కదా, అన్ని కూడా ఏంటంటే వెళ్ళిపోతాయి. ఎందుకంటే సినిమా దయ్యం వెళ్ళిపోతాది, సీరియల్ దయ్యం వెళ్ళిపోతాది, మోపు చూపులనే దయ్యం పోతాది, పేకాట, స్మోకింగ్, అలాగనే ఆల్కహాల్, ఐడల్ వర్షిప్ అని ఆత్మలు కాల్చబడతాయి. వ్యభిచారం, జాగ్రత్త చేపించి ఆత్మలు కాల్చబడతాయి. లెస్బియన్ దయ్యాలు కాల్చబడతాయి. సమస్తమైన పాపపు క్రియలు, పాపపు కట్లని కూడా కాల్చబడతాయి. ఎందుకంటే యేసయ్య వచ్చినప్పుడు ఏమవుతుందండి? వెలుగు వస్తే ఏమవుతుంది? చీకటి పారిపోతుంది. హల్లెలూయా. నీ బ్రతుకంతా ఇప్పుడు చీకట్లో ఉంది, నీ బ్రతుకంతా ఇప్పుడు అప్పులలో ఉంది, నీ బ్రతుకంతా ఇప్పుడు అంధకారంలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆత్మల కాపరి నీ పైనకి వస్తాడో అప్పుడు నీ జీవితము అద్భుతంగా మార్చబడుతుంది. ఇక ఏంటంటే ఎలాంటి బాధలు కానీ, అవమానాలు, నిందలు ఏమి ఉండవు. నీవు కూడా దీవింపబడిన కుమారునిగా, కుమార్తెగా, మరి ఏంటంటే తాను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడన్న వాగ్దానం ప్రకారము నిన్ను కూడా ఈ అలోక ఆశీర్వాదాలతో యేసయ్య నింపుతానని అంటున్నారు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అబ్రహాం ధనవంతుడు, నువ్వు కూడా ధనవంతుడివే. ధనమున్న, డబ్బులున్నంత మాత్రాన వాళ్ళు సాతాను బిడ్డలు, సాతాను డబ్బిచ్చింది అనే మాట అనొద్దండి. తాను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మనం ప్రాసెస్ లో చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట కూడా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టి యేసయ్య దీవిస్తాడు. ధనవంతుడుగా ఉన్న సేవకుడు, సేవకురాలు వాళ్ళందరూ కూడా అది ఏదో సాతాను వల్ల అయిన వాళ్ళు కాదు, దేవుని ప్రేమించారు కాబట్టి అలాగ సేవకులని, సేవకురాలని, విశ్వాసులని యేసయ్య దీవించి అలాగ మిలియనర్ గా,
కన్వీనర్ గా నిలబెట్టాడు. అది ఎవరైనా కావచ్చు, బెనిగిన్ అంకుల్ కావచ్చు, పాలాకి అంకుల్ కావచ్చు, హోసన మినిస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, స్టీవెన్ పాలన్న కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, షాలేం అంకుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. కాబట్టి ఆ ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఆత్మల కాపరి నీ పైకి వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆయన యేసయ్య ధనవంతుడు కాబట్టి నిన్ను కూడా ధనవంతుడిగా చేస్తాడు. నీకు లేమి అనేది ఉండదు. అన్ని వేళ సంతోషంతో ఆనందంతో నిన్ను నింపుతాడు. యేసు ఉన్న ఇంటిలో ఆనందం, యేసు ఉన్న ఇంటిలో సంతోషం, యేసు ఉన్న ఇంటిలో లేమి ఉండదు. అంటే ఏంటంటే పేదరికం అనేది ఉండదు. అన్ని విధాలుగా నువ్వు హెచ్చింపబడతావు. హల్లెలూయా. కానీ ఆత్మల కాపరైన యేసయ్యని ఈ రోజు మన మధ్యలోనికి మనం ఆహ్వానించి ఉన్నాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఆ యేసయ్య పిలుపుకి నువ్వు లోపడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను భద్రం చేస్తానంటున్నాడు. తన రెక్కల క్రింద నీకు ఆయుష్ ఇస్తానంటున్నాడు, నీకు నూతన జీవితం ఇస్తానంటున్నాడు, తన మార్గంలో నిన్ను వికసింప చేస్తానంటున్నాడు. నువ్వు ఏం చేయాలంటే ఒకటే చేయాలి. ఏంటని? బంగారం యేసయ్య అడగట్లేదు, ధనాన్ని యేసయ్య అడగట్లేదు. ఏమడుగుతున్నాడు యేసయ్య? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ ఆలోచనలన్నీ ఈ రోజు యేసయ్యకి ఇవ్వాలి. నువ్వు యేసయ్యకి అప్పు చెప్పాలి. నా ఆలోచనలోనికి నువ్వు రండయ్యా అనాలి. నా హృదయంలోనికి నువ్వు రండయ్యా. ఆత్మల కాపరిగా ఉన్న దేవా, నాలోకి రండయ్యా. మీరే నా ఆత్మకి కాపరి అయి ఉండండి. సాతాన్ నాకు వద్దు, లోకాశం నాకు వద్దు, నువ్వే కావాలి అని చెప్పాలి. అలాగా నువ్వు తీర్మానం చేసుకుంటే నీ జీవితము అద్భుతంగా యేసయ్య తిప్పివేస్తాడు. అప్పుల సమస్యలు ఇంకా ఉండవు, కోర్టు కేసులు ఇంకా ఉండవు, నిందలు అవమానాలు బాధలు ఇంకా ఉండవు, వీల్చైర్లలో వాకర్లో ఇంకా మీరు ఉంటారు, సాతాను బంధకాలలో చేతబడి చిల్లంగి అమావాస్య శక్తులలో మీరు ఇంకా ఉంటారు. నలిగిపోయిన వాళ్ళందరికీ కూడా యేసయ్య జయమిస్తాడు. నీ భర్తని, నీ భార్యని మారుస్తారు, నీ పిల్లల్ని మారుస్తారు, అన్నిట్లో జయమిస్తారు. అలాంటి జీవితంలో మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కోరుతున్నాను. కానీ ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటున్నారో ఆత్మల కాపరి నా యేసే, నాకు యేసే కావాలి, ఇంకా ఎవరు వద్దు ఈ లోకంలో అని ఎవరికి తీర్మానం చేసుకుంటున్నారో, ఈ లోకంతో ఏంటంటే ఈ రోజు నుంచి మీరు ఏంటి, ఈ లోకం ఈ రోజు నీలో చనిపోయినట్టే. ఇంకా ఈ లోకం ఏంటంటే చనిపోయింది. ఈ లోకాశలు నీలో చనిపోయాయి. నువ్వు చనిపోయావంటే ప్రకృతి సంబంధిగా, ప్రకృతి సంబంధురాలిగా నువ్వు చనిపోయినావు. సోదరి సోదరుడా, ఈ రోజు నుంచి క్రీస్తులో నూతన క్రియేషన్ గా నువ్వు ఉన్నావు. ఉండాలి కూడా. అలాగ ఉంటేనే పరలోక రాజ్యం, లేదా పరలోక రాజ్యం లేదు. కానీ నువ్వే తీర్మానం చేసుకో, ప్రార్థన చెయ్యి. ఇప్పుడు ఎంతమంది రిపెంట్ అవుతున్నారో వారందరి గురించి కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకొని ఈ ఫ్రైడే టాపిక్ ని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు అయ్యా. తండ్రి, ఆత్మల కాపరైన దేవా నీకే స్తోత్రం అయ్యా. ఈ ఆత్మను ఇచ్చింది నువ్వయ్యా. నువ్వు పెట్టి నువ్వు వెలిగించిన ఈ దీపం అయ్యా ఈ ఆత్మ. కాబట్టి ఇది నీ దగ్గరికే చేరాలయ్యా. యేసయ్యా, ఇక్కడ ఉన్న బిడ్డలందరూ నీ బిడ్డలే తండ్రి. మీరందరూ కూడా నీ దగ్గరికే చేరాలయ్యా. ప్రపంచమంతా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తండ్రి, వాక్యం వింటున్న వారు, లైవ్ చూస్తున్న వారు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ నీ బిడ్డలేనయ్యా. నీ స్వరక్తం చేత సంపాదించుకున్న నీ సంఘమయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ రోజు రిపెంట్ అవుతున్నారో వారి జీవితాలని అయ్యా తండ్రి, నైనా తండ్రి ఆనందంగా చేయండి అయ్యా. అయ్యా, ఎంతమంది అయితే తండ్రి ఈ రోజు తండ్రి, నైనా తండ్రి నాకు ఇంకా లోకం వద్దు, ఈ లోకం నా జీవితాన్ని నాశనం చేసేసింది, ఈ లోకంతోనే స్నేహం చేసి నిండా మునిగిపోయినాను యేసయ్యా, నాకు నువ్వే కావాలి, నువ్వే నా ఆత్మ కాపరిగా ఉండండి, నువ్వు నన్ను భద్రపరచండి, నీ కౌగిలిలో నేను ఉంటాను యేసయ్యా, నీ అరచేతిలో నా జీవితాన్ని చెప్పుకోండి యేసయ్యా, నువ్వే నన్ను నడిపించండి యేసయ్యా అంటున్న ప్రతి బిడ్డని అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా తండ్రి మారుమనసు పొందకుండా అయ్యా తండ్రి ఇంకా లోకమే కావాలి, మస్తుగా వాక్యాలు వింటుంటాంలే, ఏం పర్వాలేదులే, మా జీవితం మాది, మాకు నచ్చింది మేము చేస్తాము, మాకు నచ్చిన వారిని ఆరాధిస్తాము, మాకు నచ్చిన సినిమాలు సీరియల్ నచ్చిన లోకరీతిగా జీవిస్తాము, మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు, నేనే మొనార్కుని అనుకుంటున్న ప్రతి కుమారుని కుమార్తెని యేసు నామమున తండ్రి ఆ సాతాను బంధకాల నుంచి విడుదల
జీవించే పరిశుద్ధుడు పరిశుద్ధురాలు మాత్రమే పరలోక రాజ్యానికి అయ్యా తండ్రి నేను వారసురాలు అవుతారని ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆత్మదేవ నీకే వందనాలు. ఆత్మదేవ ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి, ప్రతి కుమారుని మీరు అభిషేకించండి, ప్రతి కుమార్తె మీదకి నీ బలమైన అభిషేకం దిగి వచ్చును గాక యేసు నామమున. అయ్యా తండ్రి సినిమా దయ్యాలు, సీరియల్ దయ్యాలు, మోపు దయ్యాలు, అయ్యా తండ్రి భయంకరమైన అపవిత్రమైన ఎంటర్టైన్మెంట్ దయ్యాలు, గుళ్ళు జోగులు యేసు నామమున కాల్చబడును గాక తండ్రి. యేసు నామమున అబద్ధాల దయ్యాలు, లక్ష్యాల దయ్యాలు, అయ్యా వ్యభిచార దయ్యాలు, జ్వరపు దయ్యాలు, అయ్యా తండ్రి మేకప్ దయ్యాలు, హెయిర్ డై దయ్యాలు యేసు నామమున కాల్చబడును గాక తండ్రి. అపవిత్రమైన లెస్బియన్ దయ్యాలు కాల్చబడును గాక, అపవిత్రమైన హోమోసెక్సువాలిటీ కాల్చబడును గాక యేసు నామమున తండ్రి. నేనా తండ్రి అయ్యా తండ్రి నేనా తండ్రి ఎక్కడ చూసినా అయ్యా తండ్రి నేనా తండ్రి నీ అద్భుతమైన అయ్యా తండ్రి నేనా బిడ్డలుగా తండ్రి మీరందరూ వెలిగింపబడి అయ్యా తండ్రి ఆత్మల కాపరైన యేసయ్య నిన్ను వారి జీవితంలో అధ్యక్షునిగా చేసుకొని అయ్యా నీ జీవితంలో తండ్రి నేను వారి జీవితంలో అయ్యా తండ్రి నిన్ను తండ్రి నేనా పోలి నడిచే భాగ్యం దయచేయమని అయ్యా తండ్రి నేనా తండ్రి నీ జీవితంలో మీరు ఏ విధంగా అయ్యా తండ్రి నేనా తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా తండ్రి మీరు ఎంత అద్భుతంగా తండ్రి అందరికీ మీరు బోధకుడుగా ఎంత అద్భుతంగా బోధించారో అలాగా వీరు కూడా తండ్రి నేనా తండ్రి బోధకురాలుగా లేవనెత్తమని వేడుకుంటున్నాం యేసయ్య. ప్రతి కుమార్తె దీవించండి. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన దినం కాబట్టి ప్రతి కుమార్తె జ్ఞాపకం చేసుకోమని, మారు మనసు దయచేయమని, మారు మనసు పొందని వారికి తండ్రి యేసు నామమున మారు మనసుని ఇవ్వమని అయ్యా తండ్రి నేనా స్వతంత్రము తండ్రి నేనా తండ్రి లోకంలో లేదు, నిజమైన స్వతంత్రం యేసులో ఉంది అని వీరు తెలుసుకునే భాగ్యం దయచేయమని, నిజమైన ఫ్రీడమ్ నీలో ఉంది అని తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ విత్తమని వాక్యాన్ని వీళ్ళ హృదయాల్లో ఫలింప చేయమని వేడుకుంటూ నన్ను హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మళ్ళీ మనం మండే కలుసుకున్నాము. సో ఫ్రైడే వరకే కదా, మండే టు ఫ్రైడే నేను వస్తాను. సో మండే కలుసుకున్నాము. అంతవరకు యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. బై.